ఫార్ములా ఈ రేసు ఎవరి వ్యక్తిగత కార్యక్రమం కాదని తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి చాటి చెప్పిందేనని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ను అంతర్జాతీయ పెట్టుబడులు, గ్రీన్ మొబిలిటీ, ప్రపంచ స్థాయి ఈవెంట్లు కేంద్రంగా నిలబెట్టేందుకు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అంటున్నారు. హైదరాబాద్ ప్రపంచ పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలవాలని మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారని గులాబీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ యువతకు ప్రపంచ అవకాశాలు రావాలని, పెట్టుబడులు పెరగాలని, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు రావాలనే దూరదృష్టితోనే ఈ కార్యక్రమం జరిగిందంటున్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ రేసు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు మార్మోగించిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వేలాది మంది సందర్శకులు నగరానికి రావడంతో పర్యాటకం, హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ఆదాయం లభించింది. స్వతంత్ర ఆయుధాల అధ్యయనాల ప్రకారం ఈ ఒక్క ఈవెంట్లో హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు వందల కోట్ల రూపాయల ఆర్థిక లాభం చేకూరిందని గులాబీ నేతలు అంటున్నారు. ఫార్ములా ఈ రేస్ లో మొదట స్పాన్సర్ గా ఉన్న సంస్థ వైదొలిగిన తర్వాత ప్రపంచ ఈవెంట్ హైదరాబాద్ నుంచి వెళ్లిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకుందని స్పాన్సర్ బాధ్యతలు స్వీకరించింది. అదే ఒప్పందం ప్రకారం చెల్లింపులు జరిగాయి. ఇందులో రహస్య ఒప్పందాలు లేవని, వ్యక్తిగత లబ్ధి అనే ప్రశ్నే లేదని చెబుతున్నారు. ప్రపంచ స్థాయి సంస్థలకు హైదరాబాద్ కు తీసుకురావడం, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించడం, పెట్టుబడులను ఆకర్షించడం, నగర బ్రాండ్ విలువను పెంచడం కేటీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనాలని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కేటీఆర్ ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, తెలంగాణ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు దాదాపు 55 కోట్ల నిధులు బదిలీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కేబినెట్ అనుమతి లేకుండా నిధులు విడుదల చేశారని ఏసీపీ ఆరోపిస్తోంది. దర్యాప్తు అనంతరం కేటీఆర్ ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఏసీపీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవింద్ కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు సంబంధిత సంస్థను కూడా నిందితుల జాబితాలో చేర్చింది ఏసీబీ.